హలో అందరికీ, మేమైతే ఇక్కడ మామిడికాయ పచ్చడి పెడుతున్నాం ఈసారి. సో దానికోసం అనేసి మామిడికాయ తొడిమ తీసుకొని వాటిని నీట్ గా కడిగేసి ఇలా నీట్ గా తుడుచుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత అల్లం పేస్ట్ కోసం మా హస్బెండ్ అయితే ఇక్కడ వెల్లుల్లి ఒలుస్తున్నాడు అండ్ మా నానమ్మ అల్లం అయితే పొట్టు తీస్తుందన్నమాట. అల్లం పేస్ట్ ఎందుకంటే ఈసారి మేము 3 రకాల పచ్చళ్ళు పెట్టాము, పల్లి పచ్చడి, అల్లం పచ్చడి అండ్ ఆవ పచ్చడి. సో అల్లం పచ్చడి కోసం అయితే మేము ఫ్రెష్ గా అల్లం పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మేము 2 kgs అల్లం పచ్చడి పెడుతున్నాము. సో దానికోసం అనేసి ఉప్పు 500 grams అండ్ కారం 200 grams తీసుకుంటున్నాము. అండ్ దాంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్, జీలకర్ర మెంతి పొడి అండ్ పోపు కూడా వేసుకోవాలి. అవన్నీ వేసి కలుపుకున్నాక కొంచెం ఆయిల్ పోసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చళ్ళు ఉప్పు అనేది కొంచెం తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే అల్లం పేస్ట్ లో కూడా ఉప్పు ఉంటది కదా, సో అందుకే తక్కువగా వేసుకోవాలి. ఇక దాంట్లోనే మామిడికాయ ముక్కలు వేసి మంచిగా కలుపుకొని అదంతా జాడీలోకి తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా అల్లం పచ్చడి చేయకపోతే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటది అనమాట. మేము ఈ వీడియోలో యూజ్ చేసిన వెయిట్ మిషన్ కనుక మీకు కావాలనుకుంటే నేను ఇక్కడ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాను, ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి చూసేయండి. మీకు ఇంకా ఇన్ డీటెయిల్ గా పచ్చడి గురించి తెలుసుకోవాలనుకుంటే నేను లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. ఇక లాస్ట్ కి నా ఫేవరెట్ పార్ట్ అన్నమాట, పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం పెట్టుకొని తింటే ఆ టేస్టే వేరు అసలు. మళ్ళీ ఎప్పుడు తిన్నా ఆ టేస్ట్ రాదెందుకో. దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్ గైస్, బై బై.